అవునన్నా కాదన్నా తెలుగుదేశం జనసేనలు కలిసే రంగంలో దిగబోతున్న ఈ సందర్భంలో ఒకవేళ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి మీద మీరు కంటెస్ట్ చేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే నేరుగా పవన్ మీద కంటెస్ట్ చేయడానికి మీరు రెడీనా లేక ఏదైనా కొంచెం ఆలోచిస్తారా? ఎక్కడైనా రెడీ ఎవరి మీద కంటెస్ట్ చేయమన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆదేశిస్తే ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేయడానికి నేను రెడీ. అందులో ఏ రకమైనటువంటి సెకండ్ థాట్ లేదు. అవతల పక్క ఎంత పెద్ద నాయకుడైనా ఒక పార్టీ అధ్యక్షుడైనా ఏదైనా నేను రెడీ అనేటువంటిది అనేక సందర్భాలు చెప్పాను. మళ్ళీ ఒకసారి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పార్టీలు ఇప్పటికే ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాకు సంబంధించి కొంత చిన్న చిన్న అసంతృప్తులు ఆల్రెడీ ఇప్పటికే కనబడుతున్నాయి. సీనియర్ నాయకుడు దాడి వీరభద్రం లాంటి వాళ్ళు కూడా ఇప్పటికే రాజీనామా చేసి ఉన్నారు. గతంలో బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసినటువంటి సుధాకర్ల వంటి వాళ్ళు కూడా ఇప్పటికే పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ఈ రకమైన కొంత నిరసన స్వరాల ప్రభావం రేపు ఉత్తరాంధ్ర ఫలితాల మీద ఉండదంటారా? సరే, ఒకటి నేను చాలా సందర్భాల్లో కూడా ఈ రీసెంట్ టైమ్స్లో నేను మాట్లాడినప్పుడు చెప్పాను, ఇందాక కూడా మన సోదరులందరితో మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి ఒక నాయకుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో పెట్టాల్సినటువంటి అభ్యర్థుల కోసం ఎక్కడా కూడా కన్విన్స్ కానీ కాంప్రమైజ్ అయ్యేటువంటి ప్రసక్తే లేదు. ఈ రాష్ట్రంలో మళ్ళీ పార్టీ అధికారంలోకి రావాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలకి మంచి చేయాలి. దానికోసం ఒక 10 సీట్లో 15 సీట్లో 20 సీట్లో ఎవరి గురించో కన్విన్స్ అయ్యో కాంప్రమైజ్ అయ్యో మనం మొహమాట పడి చేసేటువంటి పరిస్థితి వస్తే రేపు 5 కోట్ల మంది పనంగా పెట్టేటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటిది నాయకుడు నమ్మినటువంటి సిద్ధాంతం. సో దాని గురించి అవసరమైతే ఈ 10 మంది 15 మంది కన్విన్స్ చేసుకుంటారు, వాళ్ళని ఇచ్చేస్తారు, రేపు మళ్ళీ అధికారం వచ్చిన తర్వాత ఇంకో స్థానం చూపిస్తాం అనేటువంటి మాట చెప్తాం. అంతే తప్ప మేము అనేక సందర్భాల్లో కూడా మాట్లాడుతూ చెప్పాం, కేవలం స్వార్థం కోసం. అంటే ఈ రాజీనామాల ప్రభావం ఏముండదంటారా? మాకు పోటీలో నిలబెడితేనే అడుగుతున్నటువంటి ప్రశ్న, ఈ రాజీనామాల ప్రభావం కావచ్చు లేక దాడి వీరభద్రం కావచ్చు లేక మరికొంతమంది నాయకులు కావచ్చు, రాజీనామాల ప్రభావం పార్టీ మీద ఉండదా? సార్, లాస్ట్ ఎన్నికలకి ఇంకా నాకు తెలిసి మ్యాక్స్ 60 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది సార్. ఎన్నికలు వస్తున్నటువంటి క్రమంలో సహజంగా ఈ రకమైనటువంటి సమీకరణలో ఈ రకమైనటువంటి పార్టీ నుంచి విడిచి వెళ్ళిపోవడం లేదా పార్టీలోకి వచ్చి చేరడం ఈ రకంగా ఈ ఎన్నికల సందర్భంలో జరిగేటువంటి ప్రక్రియలు ఇవన్నీ. సో వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నారు? మాకు అవకాశం లేదు, మాకు సీట్ ఇవ్వలేదు, మాకు పోటీ చేసేటువంటి అవకాశం లేదు అనేటువంటి ఒక లైన్ చెప్పారు. మొన్న మా ఎమ్మెల్సీ వంశీ వెళ్ళిపోయాడు. ఏం చెప్పాడు? నాకు సీట్ ఇవ్వనన్నారు, నాకు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలని ఉంది, నాకు సీట్ ఇవ్వనన్నారు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను అనేటువంటి. సో వాళ్ళు ఒక ఎక్స్పెక్టేషన్స్తో కేవలం మాకు పోటీలో పెడితేనే మేము ఉంటాం అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వారు ఒకళ్ళు సీట్ ఇవ్వనుకోండి ఉండి మాకు వెనుపోటు పొడిచేదానికన్నా పార్టీ నుంచి వెళ్ళిపోతేనే మంచిది. అటువంటి వారు ఎవరన్నా ఉన్నా సరే వెళ్ళిపోతే సీట్ ఇవ్వకపోతే నాకు సీట్ రాకపోతే పార్టీకి మంచి కాదు. అమర్ గారు అడుగుతున్న ప్రశ్న, ఇప్పుడు ఉత్తరాంధ్రలోనే వంశీ, సుధాకర్ లేకపోతే ఈరోజు దాడి వీరభద్ర గారు ఇట్లా వరుసగా ఏదో పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారు అనేటువంటి ఒక ఫీల్ రాదంటారా? దేనికి వెళ్ళిపోతున్నారు అనేది కూడా చూడాలి కదా సార్. ఇది ఎందుకు వెళ్ళిపోతున్నారు పార్టీ నుంచి? వాళ్ళు ఒకరు సౌత్ నుంచి పోటీ చేస్తూ ఉంటారు, ఒకరేమో ఈస్ట్ నుంచి పోటీ చేస్తూ ఉంటారు, ఒకరు అనకాపల్లి నుంచి పోటీ చేస్తానంటారు. సో దే హ్యావ్ దేర్ ఎక్స్పెక్టేషన్స్. పొలిటికల్గా మేము కంటెస్ట్ చేయాలి, మాకు సీట్ ఇస్తేనే మేము ఉంటాం. సీట్ ఇవ్వకపోయారు అనుకోండి, రేపు ఉండి మాకు వెన్నుపోటు పొడిచేదానికన్నా వెళ్ళిపోతేనే మేము డైరెక్ట్ ఇప్పుడు ముందున్నోడితోనే పోరాటం చేయొచ్చు, కానీ వెనక నుంచి పొడిచినోడితో ఏం పోరాటం చేస్తాం చెప్పండి? ఎన్టీ రామారావు గారి లాంటి వాళ్ళకే ఏ రకమైనటువంటి పరిస్థితి ఉందో చూసాం వెనక నుంచి పొడిచిన వాళ్ళతో. సో ఆ రకంగా పార్టీలో ఉండి వాళ్ళని బతిమాలుకొని లేదా వాళ్ళు మనల్ని శాబిటైజ్ చేసుకొని ఈ రకమైనటువంటి పరిస్థితులు ఎలక్షన్ చేసేదానికన్నా డైరెక్ట్గా ఫైట్ చేసేటువంటి దానికి ఇంకా కాస్త రిలీఫ్ ఉంటుంది. డైరెక్ట్ ఫైట్ చేస్తున్నాం అనేటువంటి వాళ్ళ స్ట్రెంగ్స్